సో హాయ్ అండి ఇక్కడ. హాయ్ అండి. అంటే ఫస్ట్ ఒకటి రెడీ అయిపోయారు కదా, దొరికాడు ఇంకా ఆడేసుకోవాలని. అయ్యయ్యో, మీరు ఎంత ఆడుకున్నారో మేము కూడా చూసాము. సో మేమేమి ఆడుకోవాలనుకోవట్లేదు, ఎందుకంటే హోలీ అందరూ పొద్దునే ఆడేశారు. సో ముందుగా హ్యాపీ హోలీ. థ్యాంక్ యూ సో మచ్. నాకు ఒకే ఒక్కటి అనిపించింది, లైక్ మీరు యాజ్ ఎ న్యూ డైరెక్టర్, సో అందరూ అంటారు కదా అన్నం ఉడికిందో లేదో ఒక మెతుకు పట్టుకుంటే తెలిసిపోతుంది అన్నట్టు, మీ డైరెక్షన్ స్కిల్స్ ఎలా ఉన్నాయి అన్నది ఆ హాస్పిటల్ సీన్ ఏదైతే ఉందో హీరోని ఎలివేట్ చేస్తూ చూపించడంలో, దట్ వాజ్ ఎ ఫెంటాస్టిక్ షాట్ నిజంగా. సో దాన్ని బట్టి చెప్పేయచ్చు మీరు ఎంత మంచి డైరెక్టర్ అన్నది. సో కంగ్రాచులేషన్స్ చెప్పేస్తాను నేను. థ్యాంక్ యూ. సో ఇంకొకటి ఏంటంటే, మొత్తం ట్రైలర్ చూసిన తర్వాత నాకు ఒక విషయం మాత్రం బాగా, అంటే మీరు ఎంత యూనిక్గా ఉంది అని చెప్తున్నప్పటికీ కూడా, సో ఒక్క రెగ్యులర్ ప్యాటర్న్ లాగానే అదే ఓల్డ్ ఐటమ్ సాంగ్స్ని పెట్టడం మధ్యలో, సో ఇలాంటివన్నీ కూడా ఇది రెగ్యులర్ ప్యాటర్న్ లాగానే ఉంది కదా అన్న ఒక థాట్ ఆడియన్స్కి వచ్చేస్తుందని నాకు అనిపించింది. యాజ్ ఏ ఆడియన్గా నాకు చూసి నేను ఫీల్ అయిందో మీకు చెప్తున్నా. సో దీనికి మీరు ఏం ఆన్సర్ చేస్తారు అంటే? మీరు చూసి చెప్పండి. చూసి చెప్తానండి. సో ఇలా అనుకుంటారు కదా, మీరే అన్నారు కదా. సో ఏ సాంగ్ ఇది అనవసరం అంటే మీరు అక్కడ నుంచి డైరెక్ట్ థియేటర్ నుంచి ఫోన్ చేసి డైరెక్టర్ ఇది అనవసరం పెట్టామని చెప్పేయమంటారా? షూర్, డెఫినెట్ గా చెప్తాను నేనైతే, నో డౌట్. అంటే అది ఒకటే అనిపించింది, బోర్ ప్యాటర్న్ లాగా ట్రైలర్ లో ఆ సీన్ ఏది అది ఐటమ్ సాంగ్ లాగా ఉండదండి. ఓకే, సో ఇట్స్ బేస్డ్ ఆన్ హైదరాబాద్ సాంగ్. సో గుడి పక్కనే బడి ఉంటది, గంజాయి ఉంటది, పక్కన అన్ని ఉంటాయి. నువ్వు దేని తీసుకుంటావు నీ ఇష్టం, తేరీ మర్జీ. సో అది ఆడియన్స్ కే వదిలేస్తారు అంటారు. నేను మంచి తీసుకొని చెప్పినంత మాత్రం మంచి తీసుకునే వాళ్ళు ఎవరు లేరు, చెడు చేయొద్దని చెప్పినంత మాత్రం చెడు ఎవరు ఆపరు ఆబ్వియస్లీ. సో ఆ సాంగ్ మీనింగ్ అది. దానికి ఫస్ట్ నేను థ్యాంక్స్ చెప్పే చంద్రబోస్ గారికి. ఓకే, సో ఒక ఐటమ్ సాంగ్ ని ఇలా రాయాలి అంటే అమ్మాయి గురించి కాకుండా ఇలా ఒక ఊరు గురించి, ఇది ఇట్లా ఉంది, నువ్వు ఏం తీసుకుంటావు అసలు. సో అదేది ఆడియన్స్కి వదలడం అనేది అసలు అది నేను బెస్ట్ అనుకుంటాను. నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు మీ నుంచి ఆన్సర్, ఇంకేదైనా చెప్తారు అనుకున్నాను, బట్ నైస్ ఆన్సర్. మేము కూడా చూస్తాం రెగ్యులర్ ప్యాటర్న్ లాగా ఉంది ఏమో అనిపించింది, కానీ బట్ మీరు అన్న విధానం చూసుకుంటే ఉండదేమో అని కూడా అనుకుంటున్నాను నేను. సాంగ్ వినండి మీకు అర్థమైపోతుంది డెఫినెట్ గా. నేను ఓన్లీ ప్యాటర్న్ మాత్రమే మాట్లాడుతున్నా, సాంగ్ మీనింగ్ గురించి ఏం చెప్పట్లేదు, జస్ట్ ఆ ప్యాటర్న్ గురించి మాత్రమే మాట్లాడుతున్నాను నేను, అంతే. నో వరీ అండి, సినిమా చూడండి, కాల్ చేయండి డెఫినెట్ గా. సో విశ్వ, సో హాయ్ అండి, హ్యాపీ హోలీ. థ్యాంక్ యూ. సో ఎక్కడికి వెళ్ళినా సరే నేను మిమ్మల్ని కలిసినప్పుడు కూడా నేను ఒకటే మాట చెప్పాను, ఎక్కడో చూసినట్టుందని. సో అన్ని టూర్స్కి వాటికి అన్నిటికీ వెళ్ళారు కదా, సో వాట్ ఈస్ ద రెస్పాన్స్? అందరూ వచ్చి ఏమంటున్నారు? ముందు మిమ్మల్ని ఎలా గుర్తుపడుతున్నారు? అంటే చైల్డ్ ఆర్టిస్ట్గా ఏ క్యారెక్టర్ తోటి గుర్తుపడుతున్నారా, లేదా పాటతోనే గుర్తుపడుతున్నారా? చాలా మందికి బాగా గుర్తుంది. నేను యూజువల్లీ అనుకున్నది అప్పడాల క్యారెక్టర్ అనుకున్నాను, బట్ స్టిల్ ఇప్పటికీ పీపుల్ లవ్ చేస్తుంది రివ్వునే ఎగరే గువ్వ సాంగ్. యాజ్ ఐ సెడ్ రైట్, అప్పుడు కూడా. సో ఎలా అనిపించింది ఆ రిసీవింగ్ అన్నది ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా? అసలు అన్ఎక్స్పెక్టెడ్ అండి, డిఫరెంట్ గా. లైక్ నేను ఎక్స్పెక్ట్ చేసింది యాజ్ అన్ అప్కమింగ్ యాక్టర్గా నేను ప్రొజెక్ట్ చేసుకోవాలి, అక్కడికి వెళ్ళి నేను కొంచెం కష్టపడాలి అని అనుకున్నాను. కానీ ట్రైలర్ అండ్ టీజర్స్ అవన్నీ చూసేసి వాళ్ళు లైక్ హ్యూజ్ రెస్పాన్స్ అసలు. అంటే లైక్ మాట్లాడుతున్నప్పుడు కూడా దే ఆర్ ఎగ్జైట్మెంట్ అంతా చాలా చాలా హ్యాపీగా అనిపించింది. ఎస్పెషలీ లైక్ ప్రతి ఒక్క ఏరియాలో మనకి కడపలో ఆల్రెడీ లైక్ చూసాం ట్రైలర్ లాంచ్ అప్పుడు ఎంతమంది స్టూడెంట్స్ కానీ, లైక్ ఈవెన్ తిరుపతి, అలాగే వైజాగ్లో, లేకపోతే మన నెల్లూరులో, సో మచ్ గుంటూరు, విజయవాడ, హ్యూజ్ రెస్పాన్స్. రాజమండ్రి కాదు, అందరూ అలా గుర్తుపట్టారు మిమ్మల్ని. ఆ పాట పాడమని ఎవరన్నా అడిగారా ఆ ప్రమోషన్స్ అప్పుడు? ప్రమోషన్స్ అప్పుడు అడగలేదు, డాన్స్ అయితే అడిగారు, డాన్స్ వేసాము. నేను అడగాల? వద్దండి, మీ కో డైరెక్టర్ గారే చెప్పింది. మంచి మూడ్ లో ఉన్నారు, వద్దు. సో ఇందులో చూస్తుంటే, ట్రైలర్ చూస్తుంటే ఇట్స్ లైక్ ఒక మంచి సైకో క్యారెక్టర్ కూడా బాగానే ఉంది అని అనిపిస్తుంది. సో ఆ క్యారెక్టర్ ఉందని అనుకుంటున్నాం మేము, మీలో ఉన్నటువంటి ఈవిల్నెస్ కూడా ఉంటుంది అన్నారు కదా. ఆ సీన్స్ అవి చేస్తున్నప్పుడు ఏదైనా స్ట్రెస్ ఓవర్లోడ్ లాగా అనిపించిందా? ఎక్స్ట్రీమ్ లెవెల్ స్క్రీమింగ్స్ లాంటివి ఏమన్నా ఉండి అలా ఏమన్నా అనిపించిందా? మంచి తెలివైన క్వశ్చన్ అడిగారు, నా దగ్గర నుంచి ఆన్సర్ రాబట్టడానికి. బట్ స్టిల్ ఎలిమెంట్స్ అయితే చాలా ఉన్నాయి, డిఫరెంట్ షేడ్స్ ఉన్నాయి. మీరు చెప్పిన ఒకటే షేడ్ చెప్పారు, దాంట్లో ఇంకా చాలా ఉన్నాయి, దాచాం, కుప్పలు ఉన్నాయి లోపల. మీరు కూడా డైరెక్టర్ గారితో తిరిగి ఆయన లాగానే మాట్లాడుతున్నారు, ఎంతైనా ఆయన శిష్యుడు, అంతే కదా, అర్థమైపోతుంది మాకు. ఐషి
సో చాలా క్యూట్ గా కనిపిస్తున్నారు ట్రైలర్ లో, ఇప్పుడు కూడా చాలా క్యూట్ గా ఉన్నారు. సో డాన్స్ కూడా చాలా క్యూట్ గా చేశారు. సో మీరు మామూలుగానే మంచి డాన్సరా అండి బయట, లేదంటే? డాన్స్ అంటే చాలా ఇష్టం, చిన్నప్పుడు క్లాసికల్ డాన్స్ నేర్చుకున్నాను. ఓకే. సో ఇందులో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది మరొకసారి ఆడియన్స్ కి? ఇందులో నా క్యారెక్టర్ చాలా డిఫరెంట్గా ఉంటుందండి. ఇట్స్ ఏ ఛాలెంజింగ్ రోల్. సో సారీ చాలా మెల్లిగా మాట్లాడుతున్నాను, బేసికల్గా నాకు వాయిస్ కొంచెం లో ఉంటుంది. ఇదైతే చాలా డిఫరెంట్ క్యారెక్టర్ అండి, అండ్ చాలా ఛాలెంజింగ్గా కూడా ఉంది. ఇది నా ఫస్ట్ మూవీ. సార్ అయితే నాకు నరేట్ చేస్తున్నప్పుడు లిటరల్లీ తెలియని ఒక చిన్న ఫియర్ వచ్చింది, ఇంత వెయిటేజ్ ఉన్న క్యారెక్టర్ నేను చేయగలుగుతానా అని భయం వచ్చింది. అండ్ ఐ ఫీల్ రియలీ బ్లెస్డ్, ఎందుకంటే తెలుగు ఆడియన్స్కి ఈ మూవీ త్రూ నేను పరిచయం అవుతున్నందుకు. అండ్ ఇది చూసాక పీపుల్ కలియుగం రిలీజ్ అయిన తర్వాత నన్ను ఎలా అంటే ఆయుషి ఏ క్యారెక్టర్ అంటే చాలా ఈజీగా చేసేస్తుంది అని మాత్రం అంటారు, అది చాలు ఇంకా. హాయ్ టీమ్. హలో అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఎవరైనా ఆన్సర్ చేయొచ్చు. సో అంటే మీరు సెలెక్ట్ చేసుకున్న డేట్ కొంచెం టఫ్గా ఏమన్నా అనిపించిందా? అంటే అదే రోజు తెలుగు స్క్వేర్ కూడా రిలీజ్ అవుతున్నట్టు, సో ఆ సినిమాకి చాలా హైప్ ఉంది. సో సేమ్ డేట్ మీరు కూడా వస్తున్నారు, ఎంతవరకు ఆ సినిమా ఎఫెక్ట్ మీ మీద పడవచ్చు? డేట్ ఏమైనా చేంజ్ చేసుకుంటే బాగుంటుంది ఎప్పుడైనా అనిపించిందా? సో ఫస్ట్ మనం క్వశ్చన్ మాట్లాడుకుందామా? మన లాస్ట్ ఏదో క్వశ్చన్ అన్నావు, బుద్ధున్నాడు ఎవడు నేను క్వశ్చన్ అడిగాడని. ఓకేనండి, సెకండింగ్. ఓకే, అలాంటిదేం లేదండి. అంటే ప్రతి వీక్ కాంపిటీషన్ ఉంటుంది. సో మన సినిమా మీద మనకు నమ్మకం ఏదున్నా పర్లేదు. అంటే మాకు చాలా నమ్మకంగా ఉన్నాం, కాపీ బాగుంది, ఎంత బాగున్నాయి. సో వీఆర్ రెడీ రిలీజ్కి. అంటే సో ఎంత రెడీ ఉన్నా కూడా ఎఫెక్ట్ అనేది ఎక్కడో ఉంటుంది కదా, సో టెన్షన్ గా అనేది నో ప్రాబ్లం అండి. ఏ టైప్ ఆఫ్ కైండ్ ఆడియన్స్ వాళ్ళకు ఉంటారు. సో మూవీ నచ్చిన విధానం బట్టి వాళ్ళు వస్తారు. అంటే అంత గట్స్ ఏంటి, సేమ్ అదే డేట్ రిలీజ్ చేయొచ్చు, మనం వెళ్ళిపోవచ్చు, నమ్మకం అంతే. ఓకే. అంటే ఇప్పుడు ట్రైలర్ కానీ పోస్టర్స్ కానీ చూస్తే సినిమాకి రాముడికి ఏమన్నా లింక్ ఉందా? అంటే మేము చూసిన కొన్ని డివోషనల్ అండ్ థ్రిల్లర్ సబ్జెక్ట్కి దేవుడికి ఇప్పుడున్న పరిస్థితులకి లింక్ పెట్టినట్టు, సో కలియుగం పట్టణంలో రాముడికి కదా మీరు ఏమైనా లింక్ పెట్టారా అన్నట్టు ఇష్టం పోతున్నారా? అంటే ఉంటేనే పెడతాం కదా, లేకపోతే పెట్టాం కదా. అంతే. ఓకే, థ్యాంక్ యూ. హీరో అన్న, ఏ ప్రమోషన్ వీడియో చూసినా హీరోయిన్తో మంచిగా కెమిస్ట్రీ బాగా వర్కౌట్ చేస్తున్నారు. అంటే ముందేమైనా పరిచయం ఉందా మీకు ఆశీష్ గారికి? అలా లేదండి, లైక్ తను నాకు లైక్ మంచి ఫ్రెండ్ అయ్యింది. లైక్ ఈ మూవీతో ఇట్స్ ఎ గుడ్ వర్కింగ్, అండ్ ఎస్పెషల్లీ తెలుగు అమ్మాయి అవ్వడం నాకు ఇంకా మంచి కంఫర్టింగ్. సో ఇప్పుడు ఒక విధంగా అర్థం చేసుకొని లేకపోతే చెప్పి అలా కాకుండా ఇట్స్ అ గుడ్ కోప్ మంచిగా, అండ్ ఆన్ స్క్రీన్ కూడా చాలా చక్కగా వర్కౌట్ అయింది. అండ్ ఆల్సో లైక్ పీపుల్ ఆర్ లవింగ్ ఇట్, సో ఇట్స్ గుడ్. ఓకే అన్న, ఏదో కాలేజ్ ప్రమోషన్ వీడియో అనుకుంటా, హీరోయిన్ గారు డ్యాన్స్ చేస్తున్నారు వేరే వాళ్ళతో, మీరు ఒంటరిగా నుంచుంటే కాలేజ్ అమ్మాయిలు వచ్చి మీతో డ్యాన్స్ చేశారు. ఏ ఊరు అని? ఏ ఊరు ప్రమోషన్? రాజమండ్రిలో అయితే ఇట్స్ హ్యూజ్ రెస్పాన్స్. అసలు ఉమెన్స్ కాలేజ్ అది మొత్తం కంప్లీట్గా, అండ్ ఐ రియలీ డిడ్ంట్ ఎక్స్పెక్ట్ అంత రెస్పాన్స్ ఉంటుందని. ఓకే, డైరెక్టర్ గారు సార్, మాకు మామూలుగా ట్రైలర్ అయితే చాలా బాగుంది సార్, అసలు ఎక్సలెంట్గా ఉంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా. కానీ మాకైతే ట్విన్స్లా అనిపిస్తుంది స్టోరీలో. ఏమన్నా చెప్పచ్చా, ఎక్స్పెక్ట్ చేయొచ్చా అని? సినిమా చూద్దామండి. సినిమా చూద్దామా? సినిమా చూద్దాం. ఓకే సార్. అంటే ఏ పజిల్ బై రమాకాంత్ రెడ్డి గారి అని ఉంది కదా, పజిల్ రివీల్ చేస్తే మాకేమైనా ఇస్తారా మీరు? ఓకే, మీరు గెస్ చేయగలరా? పర్లా, అంటే అంతగా ఏముంది పజిల్ అని? యా, ఓకే. ఒకవేళ ప్రీమియర్స్ చేస్తామండి, మీరు గెస్ట్ చేస్తే ఏం కావాలి అంటే ఇంకేదైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఓకే, నా కథ మీద నాకు నమ్మకం ఉంది కాబట్టి ఒక బైక్ అండ్ ఒక స్కూటీ ప్రీమియర్స్ ఏదైనా పెడితే గిన, సో ప్రీమియర్స్లో ఇంటర్వ్యూలో గెస్ట్ చేయాలి. విలన్కి ఒక సపోర్టింగ్ రోల్ ఉంటుంది, ఆ సపోర్టింగ్ రోల్ని ఇంటర్వ్యూలో గెస్ట్ చేయాలి. ఇంటర్వ్యూలో ఒక వాట్సాప్ నెంబర్ వదులుతాము, ఒక 10 minutes, అన్ని షోస్ ఒకేసారి స్టార్ట్ అవుతాయి. ఓకే, అక్కడ మీరు ఆన్సర్ పెట్టాలి. అంటే దేవి గారేనా? కలియుగం అన్నారు కదా ఇందాక ట్రైలర్లో.
ట్రైలర్లో దేవి గారు ఇది కలియుగం రా అన్నారు కదా హీరో గారు, ఆయనేనా? గెస్ట్ చేయండి మరి, పజిల్ అన్న తర్వాత గెస్ట్ చేయాలిగా. అంటే బైక్ స్కూటీ అయినా ఇంకేమైనా మోడల్స్ ఏమైనా బండిలో క్రెడిట్ కార్డ్ లేదు అంటే మీరు అడిగిన క్వశ్చన్ నాకు నచ్చిందండి. ఐ రెడీ ఫర్ ఇట్. ఓకే, సో నేను అదైతే ఆఫర్ చేస్తున్నాను. సో ప్రీమియర్స్కి వచ్చిన ఎవరైనా సరే గెస్ట్ చేసి ఇది ఇతను విలన్ సపోర్టింగ్ రోల్ అని వాట్సాప్లో సెండ్ చేస్తే విత్ టికెట్ నెంబర్, అంటే నేను తర్వాత చెప్తాను. ఓకే, ఇప్పుడు ఆలోచన వచ్చింది. థ్యాంక్ యూ ఫర్ ఇట్. ఓకే, నీకే ఫస్ట్ చెప్పాలి ఇది. ఓకే, ప్రొడ్యూసర్స్తో మాట్లాడి రేపే మొత్తం డీటెయిల్స్ అని చెప్తానండి. ఓకే, రేపు రిలీజ్ ఈవెంట్లో మొత్తం అన్ని చెప్పేస్తాను. డీటెయిల్స్ ఒకసారి ఇస్తే సరిపోద్ది. ఓకే సరే, థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. హీరో గారు, ట్రైలర్ చాలా ఇంట్రెస్టింగ్ ఉందండి. సో దీంట్లో ఒక డైలాగ్ గురించి మనం మాట్లాడుకోవాలి. సో ఏ యుగంలో అయినా సరే తల్లిని చంపే కొడుకు పుట్టలేదామని అంటే ఫాదర్ క్యారెక్టర్ వచ్చి కలియుగం రా అంటారు. సో ఆ డైలాగ్ చెప్పినప్పుడు ఏదైనా ఇంటర్లింక్ ఉంటుందా మీ స్టోరీలో కనెక్ట్ అవడానికి? ప్రతి ఒక్క సీక్వెన్స్ అండి, ప్రతి ఒక్క క్యారెక్టర్కి, ప్రతి ఒక్క సీన్కి ఇంటర్లింక్ ఉంటుంది. అంటే మనం ఒక స్కిప్ చేసి చూసే సినిమా కాదు ఇది. ఒక 2 minutes మనం మిస్ అయినా మనం మళ్ళీ రివైండ్ చేసుకొని మళ్ళీ అక్కడ చూడాల్సి వస్తుంది. సో ఈ లింక్స్ అన్నీ కూడా లాస్ట్కి రివీల్ అవుతుంటాయి. సో ఆ రివీల్ అయ్యే టైంలో కూడా మనం గెస్ట్ చేయలేం. సో ఎట్ ద ఎడ్జ్ ఆఫ్ సినిమాలోనే మనం కంప్లీట్గా ఓకే దిస్ ఇస్ వాట్ హ్యాపెండ్ అనేది ఒక క్లూ ఉంటుంది. సో ఓవరాల్ సినిమా థీమ్ అయితే మనకి స్టార్టింగ్ నుంచి అర్థమవుతుంది ఏంటి వాట్ బేసిస్ అనేది. బట్ పజిల్ అనేది మాత్రం లాస్ట్కి రివీల్ అవుతుంటుంది. సో ఇది థ్రిల్లర్ సినిమాస్లో ప్రతి పాయింట్ ఎగ్జైట్ అవుతూనే ఆడియన్స్ చూస్తారు. ఎగ్జాక్ట్. సో మీరు ఎగ్జైట్ అయిన పాయింట్ ఏంటి స్టోరీలో? నేను ఎగ్జైట్ అయిన పాయింట్స్ అయితే లైక్ యూజువల్లీ మనం చూసుకుంటే ఒక క్రైమ్ ఆర్ లేకపోతే ఒక థ్రిల్లింగ్ ఎలిమెంట్నే మనం ఒక థ్రిల్లర్ సినిమాలో, క్రైమ్ సినిమాలో చూస్తాం. లైక్ ఒక్కటే ఏదో పెట్టుకొని మొత్తం సినిమా అంతా ఆ థ్రెడ్ మీద లాగిస్తాం. సో బట్ ఇందులో డిఫరెంట్ టైప్ ఆఫ్ క్రైమ్స్ ఉంటాయి. అంటే డిఫరెంట్గా ఆలోచించే విధానాలు అండ్ డిఫరెంట్ ఎమోషన్స్. అంటే ఇందాక నేను చెప్పినట్టు ఈవెన్ మదర్ సెంటిమెంట్ హ్యాస్ ఎన్ ఎమోషన్, దాని వెనకాల ఇంకొక షేడ్ ఉంటుంది. ఈవెన్ లవ్ హ్యాస్ ఎమోషన్, దానికి ఇంకొక షేడ్ ఉంటుంది. సో ప్రతి ఒక్క క్యారెక్టర్కి, నాకు కావచ్చు, హీరోయిన్కి కావచ్చు, నరేన్కి కావచ్చు, మదర్కి కావచ్చు, లేకపోతే ఫాదర్కి కావచ్చు, ఆ చిన్న పిల్లాడికి కావచ్చు, ప్రతి ఒక్క క్యారెక్టర్కి కూడా బ్యాక్ షేడ్ వేరే ఉంటుంది. దట్స్ అది దానికోసం అది పెట్టాము. సో ఇప్పుడు కలియుగ పట్నం అని టైటిల్ పెట్టారు కదా, కలియుగం అంటే ఏంటి మీరు డిస్క్రైబ్ చేస్తారు ఒక పాయింట్లో? కలియుగం ఈజ్ వాట్ ఐ ఫీల్ ఎస్పెషలీ హ్యూమానిటీ అండి. నేను మేజర్గా హ్యూమానిటీ అనేది మన లెవెల్ ఆఫ్ మైండ్ సెట్స్, అంటే మనమే బాగుండాలి, మనమే ఇది, మన స్వార్థం ఉంటుంది కదా, అది కాకుండా 10 మంది బాగుండాలని కోరుకునే యుగం నుంచి మొత్తం మన స్వార్థం అంటారు కదా, మేబీ అదే కలియుగం అనుకుంటున్నాను. మీరు చెప్పండి, డైరెక్టర్ హీరోయిన్ సేమ్ డే కలియుగం గురించి డిస్క్రైబ్ ఇన్ 1 word. సో యాక్చువల్లీ కలియుగం అంటే ఏంటంటే మనం ఎదుటి వాళ్ళకి ఒక హెల్ప్ చేయకపోయినా పర్వాలేదండి, కానీ మన వల్ల ఎవరికి హామ్ కాకూడదు అని నా ఒపీనియన్. సో కానీ ప్రజెంట్ జనరేషన్ చూస్తే అయితే నిజంగా అలా లేరు. సో విశ్వ చెప్పినట్టు ఈవెన్ మా మూవీలో కూడా ఏంటంటే ప్రతి ఒక్కరికి ఒక 2 shades. పక్కన ఎంత క్లోజ్ ఫ్రెండ్స్ అయినా, అది ఎవరైనా కూడా మన ముందు ఒకలా ఉంటారు, మన వెనుక ఒకలా ఉంటారు. వాళ్ళు ఏంటి అనేది మనం గెస్ చేయలేము. సో అది ఇంకా మనం ఆ యుగంలో ఉన్నాం కాబట్టి ఫేస్ చేయాలి, తప్పదు. బట్ అంతే నేను అనుకున్నది అయితే అదండి. ఓకే, డైరెక్టర్ చెప్పండి. కలియుగం అంటే మనందరి బ్యాక్ షేడ్ అండి. అది మంచి అవ్వచ్చు, చెడు అవ్వచ్చు. సో ఆల్మోస్ట్ నేను నమ్మేది ఏంటి అంటే మనం కలియుగంలో ఉన్నాము, ఏదైనా సరే మనమే చేసుకోవాలి. దర్ ఈజ్ నో హెల్ప్ అనేది నేను నమ్ముతాను. సో మీరు థ్రిల్లర్ సినిమా అన్నారు కదా, కానీ ట్రైలర్లో అన్నీ మిక్స్ అయి ఉన్నాయి. సో రొమాన్స్ ఉంది, లవ్ ట్రాక్ ఉంది, సో అన్నీ ఉన్నాయి. సో థ్రిల్లర్ అంటే సీరియస్ ఎమోషన్ వెళ్తుంది కదా, మీరు అలా చూపించకుండా ఇలా అన్ని కవర్ చేస్తారు ఎందుకని? సో నేను అదేనండి చెప్తాను, ఇది అన్ని థ్రిల్లర్లా సినిమాలా కాదు. ఇందులో సెంటిమెంట్ ఉంటుంది, లవ్, రొమాన్స్ అన్నీ ఉంటాయి. అది అండ్ రమాకాంత్ గారు, హాయ్. అండ్ మోస్ట్లీ సినిమాలు అంటే ఫస్ట్ పార్ట్ హిట్ అయిన తర్వాత సెకండ్ పార్ట్ గురించి ఆలోచిస్తారు. కానీ మాకు తెలిసింది ఏంటంటే మీరు ఆల్రెడీ కలియుగం పట్టణంలో సెకండ్ పార్ట్ కూడా రాసుకున్నారని చెప్పి తెలిసింది. సో అంటే ఈ ఫస్ట్ కలియుగం పట్టణంలో సినిమా స్టోరీ కంప్లీట్ అవుతుందా, లేదు అంటే సగం పార్ట్లో ఆగి సెకండ్ పార్ట్కైనా లీడ్ తీసుకుంటుందా? సార్ టైటిల్లోనే ఉంది కలియుగం పట్టణంలో. సో పట్టణంలో జరిగే స్టోరీ ట్రాన్స్ఫర్ టు నగరంలోకి, అంతే. నగరంలో మళ్ళీ స్టార్ట్ అయింది. అంటే ఈ కథ ఇక్కడ అయిపోతుంది, లేదా ఇక్కడి నుంచి మళ్ళీ
ఒక లేయర్ నగరానికి ట్రాన్స్ఫర్ అవుతుంది, మిగతాదంతా ఎండ్ అయిపోద్ది, ఒక లేయర్ మాత్రం నగరానికి ట్రాన్స్ఫర్ అవుతుంది. సో నెక్స్ట్ కలియుగం నగరంలో ఆల్రెడీ అంటే సేమ్ క్రూ తోటి వెళ్తున్నారా, కొత్త క్రూ యాడ్ అవుతారండి, ఇంకా క్రూ యాడ్ అవుతారు. ఓకే సార్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. హలో సార్. హాయ్. అదే యాక్చువల్లీ హీరోయిన్ తో ఇప్పుడే ఫుడ్ లవ్ చేసా, మీరు రాలేదన్నమాట. మళ్ళీ కలుద్దాం. ఓకే, యాక్చువల్లీ అనుపమ పరమేశ్వరి డీజే టిల్లు 2 వస్తుంది, దాంతో ఈ యొక్క కలియుగ పట్టణంలో పోటీ పడుతుంది. సో గెలుస్తుందని మీరు అనుకుంటున్నారా సార్? అనుకుంటున్నానండి, వాళ్ళు గెలుస్తారు, మేము గెలుస్తాం. ఆడియన్స్ దగ్గర గెలిచి అందరం గెలిచినట్టే. తర్వాత ఇంకో క్వశ్చన్ ఏంటంటే, మీకు మెయిన్ అడగాల్సిన క్వశ్చన్, రాముడికి ఈ యొక్క కలియుగ పట్టణంకి యొక్క సంబంధం ఏంటి? అదే సీతారాముడి ఫోటో ఎక్కడ చూసినా అది కనిపిస్తుంది కదా, అది సంబంధం ఏముంది అసలు? అంటే దేవుళ్ళు అనే వాళ్ళు లేరు అని అనుకుంటారు కానీ చూస్తుంటారు కదండి, మొత్తం అదే సంబంధం. ఓకే సరే సార్, మీరు వస్తే బాగుండు, మిస్ అయ్యారు. పర్లేదు, మళ్ళీ చేద్దామండి. సో యాక్చువల్లీ డైరెక్టర్ గారి దగ్గర మైక్ తీసేసుకోండి, మీరు అందరికీ కౌంటర్లు వేస్తున్నారంట, వాళ్ళందరూ తట్టుకోలేకపోతున్నారు. అందరూ భయపడుతున్నారు. లేదండి, మీరే మాట్లాడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఇప్పుడే అడిగిన క్వశ్చన్కే మళ్ళీ లీడ్ తీసుకుంటున్నాను. ఏంటంటే అది త్రేతాయుగం, ద్వాపరయుగం, రాముడు, కృష్ణుడు. రాముడినే పర్టికులర్గా వాడడానికి రీజన్ ఏంటి? కలియుగం స్టోరీ పరంగానే అంటే కలియుగం కాబట్టి కలికి వాడాలి జనరల్గా, మీరు అలా అనుకుంటే. నాకు తెలియదు, నాకు తెలిసిందే నేను వాడాను. ఓకే, సో ఐటమ్ సాంగ్ గురించి మాట్లాడుకుందాం. మెయిన్ టాపిక్, అబ్బాయిలు అందరూ ఉన్నారు కాబట్టి. సో ఐటమ్ సాంగ్ అనగానే ఇప్పుడు ఆర్గానిక్ ఫార్ములా, ఎప్పటి నుంచో ప్రతి సినిమాలో ఐటమ్ సాంగ్ అనేది ఒకటి ఉండాలి జనరల్ గా. బట్ అవుట్ అండ్ అవుట్ ఈ మధ్య థ్రిల్లర్స్ లో చూస్తుంటే సాంగ్సే ఉండట్లేదు, ఐటమ్ సాంగ్ అనేది పర్టికులర్ గా ఉండట్లేదు. బట్ ఇది పెట్టడానికి ఏంటి, ఒక ఫోర్స్ఫుల్ గా ఏమైనా థాట్ ఉందా మీకు? ఇది ఎలా పెట్టాలి కమర్షియల్ సినిమా అంటే? మీరు కలియుగ మూవీ సాంగ్స్ విన్నారండి? విన్నానండి. ఏ సాంగ్స్ ఉన్నాయండి? అంటే మాకు మాత్రం రిబ్బన్ ఎగిరే గొప్ప తప్ప ఏం గుర్తురావు సడన్ గా అడిగితే. అది కలియుగం సాంగ్ కాదండి, ఇది జానకి వెయిట్ శ్రీరామ్ సాంగ్. ఓకే, కలియుగం మూవీలో జోజో లాలి అమ్మ అనే ఒక సెంటిమెంట్ సాంగ్ ఉంటుంది, మదర్ సెంటిమెంట్. నీ వలనైనా ఒక లవ్ సాంగ్ ఉంటుంది, మెలోడీ. కలియుగం అనే థీమ్ సాంగ్ ఉంటుంది, తేరే మర్జీ అనే లవ్ ఐటమ్ సాంగ్ ఉంటుంది. సో ఇన్ని సాంగ్స్ పెట్టుకొని మీరు సాంగ్స్ ఏ ఉండవు అనేది ఇప్పుడు ఎన్ని సబ్జెక్టులు ఉన్నా బయాలజీ దగ్గర అబ్బాయిలు కనెక్ట్ అవుతారు, అలాగే కొన్ని వాటికే మేము కనెక్ట్ అవుతాం జనరల్ గా. సో నాకు ఇంకా పడలేదేంటో అనుకున్నాను, స్టార్ట్ అయిన తర్వాత. సో నెక్స్ట్ నగరంలో అన్నారు కదా, సో ఇప్పుడు ఇది కలియుగం, ఇది పట్టణమా నగరమా? భాగ్యనగరం అంటారా? ఇది నగరం. ఇది నగరం. ఇప్పుడు మనం ప్రెజెంట్ కూర్చున్నది నగరం. సో ఇప్పుడు ఆయన మరి ఆ రివ్వుని ఎగిరే గువ్వ పాట ఏమన్నా ఇక్కడ పాడతారా, లేదు నగరం వచ్చినప్పుడే పాడతారా? అది ఆయన అడగాలండి, ఒకసారి పాడమనండి. ఆ ప్రమోషన్ ఇంత మంచిగా చక్కగా జరుగుతుంది మళ్ళీ ఇప్పుడు దాంట్లో నేను పాడితే అందరు వెళ్ళిపోతారు. అలాగే చెప్తారండి, లోపల ఇన్ని తిట్టుకుంటారు, అదే మా కలియుగం. అందుకే ముందుకు ఒక షేడ్ వెనకాల ఒక షేడ్ అని చెప్పింది. అయితే ఫస్ట్ డైరెక్టర్ గారితో పాడిద్దాం. మీకు మనశ్శాంతి వద్దండి, నేను పాడితే మీరు ఎవరు సరిగ్గా ఉండలేరు అసలు. ఓకేనా? క్వశ్చన్స్తో వెళ్ళిపోదాం, బాగున్నాయి. డైరెక్టర్ గారు చెప్పండి సార్. అది అన్నపూర్ణ స్టూడియోస్ వాళ్ళు రిలీజ్ చేస్తున్నారు. అవునండి. అండ్ వాళ్ళ బ్యానర్ నేమ్తో ఒక ప్రోడక్ట్ని రిలీజ్ చేస్తున్నారంటే చాలా స్పెషల్ అయి ఉంటుంది. వాళ్ళు ఎలా జాయిన్ అయ్యారండి అన్నపూర్ణ స్టూడియోస్ వాళ్ళు? సో మాకు ప్రోడక్ట్ రెడీ అయిందండి, మేము డిస్ట్రిబ్యూషన్ గురించి ఆలోచిస్తూ ఉంటే వెళ్ళాము అన్నపూర్ణకి. సార్ ఇట్లా ప్రోడక్ట్ చేసి పెట్టాలి అంటే, ఆల్వేస్ సపోర్ట్ టు స్మాల్ మూవీస్ అండి, వేర్ రెడీ అన్నారు. వాళ్ళకి ఫస్ట్ థ్యాంక్స్ చెప్తానండి నేను, ఎందుకంటే అంత పెద్ద సపోర్ట్ అనేది మాకు మంచి ఎనర్జీ అది ఇంకా. సో మేము ఇక్కడే సక్సెస్ అయ్యాం మేము. సో థ్యాంక్స్ టు అన్నపూర్ణ అండి. సో బేసికల్లీ ఓటీటీలో థ్రిల్లర్స్కి చాలా మంచి స్కోప్ ఉంది, అంటే ఎక్కువ లార్జర్ ఆడియన్స్కి రీచ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఓకే. సో ఇట్లాంటి టైంలో అండ్ మీరు అన్నట్టు ఒక చిన్న సినిమా థియేటర్కి రిలీజ్ అయ్యి ఆడియన్స్ తీసుకురావడం అనేది చాలా కష్టమవుతున్న టైంలో ఓటీటీ కాకుండా థియేటర్కల్గా వెళ్ళాలని ఎందుకు అనుకున్నారు? గుడ్ క్వశ్చన్ అండి. ఇది కంప్లీట్గా థియేటర్ మూవీ అండి, థియేటర్లో చూసి ఎక్స్పీరియన్స్ అయితేనే మూవీ చూసినట్టు. సో ఇందులో ఏంటి అంటే, మీరు సపోజ్ ఏదైనా మూవీ జరుగుతూ ఉంది, మధ్యలో మీకు ఫోన్ కాల్ వచ్చి బయటికి వెళ్ళేసి వస్తే మీకు అర్థం అవ్వదు, అంత హై టెన్షన్ ఉంటుందండి. సో మీరు అర్థమయ్యేసరికి మళ్ళీ చూడాలనిపించే మూవీ. సో అలాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎస్పెషల్లీ మీరు థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేస్తేనే ఎక్స్పీరియన్స్ చేసినట్టు. సో స్క్రీన్ ప్లేతో పాటు బ్యాక్గ్రౌండ్ స్కోర్ యాడ్ అవ్వడం వల్ల అది ఇంకా పీక్లోకి వెళ్ళిందండి.
అందుకు మీరు థియేటర్ మూవీ కంప్లీట్గా. సో జనరల్గా మనం ఒక కథ రాసుకున్నప్పుడు యాజ్ రైటర్ అండ్ డైరెక్టర్గా మన పర్స్పెక్టివ్లో ఒక హీరోని అనుకొని కథ రాస్తాం. సో హూ వాజ్ ద ఫస్ట్ చాయిస్ ఫర్ కలియుగపట్నంలో? అంటే విశ్వ గారేనా లేకపోతే ఎనీ అదర్ హీరో అనుకుని రాసున్నారా? లేదండి, ఫస్ట్ నేను కథ రాసుకున్న తర్వాత ఎవరిదైనా వెళ్ళొచ్చు అనుకున్నాను. సో ఒక ముగ్గురికి చెప్పాను, వాళ్ళు ఈ క్యారెక్టర్ మేము మోయలేము అని చెప్పేశారు, డైరెక్ట్ చెప్పేశారు. సో అక్కడ నేను తర్వాత నాకు హీరో ప్రొఫైల్ రావడం విశ్వాన్ని క్వశ్చన్ అడిగాను, నువ్వు క్యారెక్టర్ చేస్తానంటేనే చెయ్యి, లేదు స్టోరీ బాగుంది ఒప్పుకుంటాను అంటే తర్వాత అవ్వదని చెప్తే నేను చేస్తానని చెప్పాడు. ఆ ధైర్యంతో ముందుకెళ్ళాను నేను. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. సో ఒకసారి హాయ్ బ్రో, దిస్ ఇస్ రాజేష్. అండ్ మీ రోల్ కొంచెం ఇంపార్టెంట్ రోల్ అని విన్నాం. సో మీరు కూడా చూసి మంచి యంగ్గా ఉన్నారు. సో ఏంటి, ఎలా చూపించబోతున్నారు మీ రోల్ని? యాక్చువల్గా దీంట్లో ఒక ఇంపార్టెంట్ రోల్, అది ఎట్లా అంటే ఒక స్టోరీకి మెయిన్ ఇంపార్టెంట్గా ఉంటుంది. సో అది రివీల్ చేసేస్తే కొంచెం థ్రిల్ ఉండదు కదా. మూవీ ఒక థ్రిల్లర్ మూవీ. అంటే బయట చూస్తే చాలా సైలెంట్గా కామ్ అండ్ కూల్గా ఉన్నారు. సో అందులోనే అలానే ఉంటారు, కొంచెం డిఫరెంట్ చూపించే విధానం ఉందండి. టోటలీ డిఫరెంట్. సో థ్యాంక్ యూ. డిఫరెంట్. థ్యాంక్ యూ సో మచ్. ప్రొడ్యూసర్ గారు. సార్ ప్రొడ్యూసర్ అంటే జనరల్గా రూపాయి పెడితే ₹2 రావాలని ఆలోచించే ఎక్కువ ఉంటారు. సో మీరు ఎక్కడ పెట్టే దగ్గర బ్యాక్ స్టెప్ వేయలేదని విన్నాం. సో దీని వరకు మీకు అంటే ఫస్ట్ స్టోరీ విన్నప్పుడు ఒక ట్రిగర్ అవుతుంది కదా. సో క్లైమాక్స్ ఎండింగ్ వచ్చేసరికి మీకు హ్యాపీనా? హ్యాపీ అండి, ఫుల్ హ్యాపీ. ఎందుకంటే మేము మా డైరెక్టర్ గారు రాసుకునే స్క్రీన్ ప్లే కానీ ప్రతిదీ ఒక ఎగ్జైట్మెంట్, అంటే ఒక క్యూరియాసిటీ అనమాట. ఏం జరుగుతుంది, నెక్స్ట్ ఏంటి అనే విషయంలో మేము టోటల్గా 3 hours మొత్తం స్టోరీ మీద కూర్చున్నప్పుడు తను ఎక్కడ గ్యాప్ కూడా ఇవ్వలేదు. అంటే అట్లీస్ట్ ఆ ఇంటెన్స్ అనేది క్రియేట్ చేసాడు. సో ఆ విధంగా చూసుకుంటే స్టోరీ విషయంలో చాలా బాగుంది. అందుకని మేము ముందుకెళ్ళాం. సో సక్సెస్ అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటాం అనమాట. అండ్ పార్ట్ 2 ఆల్రెడీ డిసైడ్ చేసేసారు. అదే ఇది సక్సెస్ అవ్వకముందే అతను సక్సెస్ని చెప్పేస్తున్నారు. సో మరి పార్ట్ 2 కూడా రెడీగా ఉన్నారా ప్రొడ్యూస్ చేయడానికి? ఆబ్వియస్లీ రెడీగా ఉన్నామండి. ఇది ఏమైనా డేట్ చేస్తారు? ఆ డేర్ ఉంది, ఎందుకంటే ఆ నమ్మకం మా డైరెక్టర్ మీద చాలా ఉంది. అంటే అదే రోజు చాలా మంది అడిగిన క్వశ్చనే. బట్ పెద్ద మూవీలు వస్తున్నప్పుడు పెద్ద హీరోలు కూడా సరే ఆగుదాం, నెక్స్ట్ వీక్ పోస్ట్పోన్ చేసుకుందాం అని ఆలోచించే రోజులు చాలా ఉన్నాయి. చాలా మూవీస్ చూసాం. మీరు ఎందుకు ఆగట్లేదు? అంటే అంత కాన్ఫిడెన్సా లేకపోతే ఓవర్ కాన్ఫిడెన్సా? లేదండి, చాలా కాన్ఫిడెంట్. ఏ విధంగా అంటే మన లైఫ్లో ప్రతి ఒక్కరి లైఫ్లో కాంపిటీషన్ అనేది ఉంటుంది. సో కాంపిటీషన్ ఉందని అని చెప్పి మనం బ్యాక్ స్టెప్ ఎప్పుడు మనం వేయం కదండి. సో ఇదే మాకు మంచి శకునం లాగా, అంటే మంచి ఒక సక్సెస్ అవ్వచ్చు. సో అందరికీ హాలిడేస్ వచ్చాయి, యూత్కి కానీ లేకపోతే స్టూడెంట్స్ కానీ మొత్తం అందరికీ హాలిడేస్లో ఉన్నారు. సో ఇప్పుడు వరకు వచ్చిన మూవీస్లో రేపు మన లాస్ట్ వీక్ రిలీజ్ అయిన ఓ బుస్ వరకు ఉంది. సో ఆ మూవీ ఏ విధంగా సక్సెస్ అయిందో మీకు తెలుసు, మీకు అందరికీ. సో ఇప్పుడు మేము రిలీజ్ చేసుకుంటే సో మేము ఎలాగైనా మేము ముందుకెళ్ళి సక్సెస్ అవుతామని ఆ నమ్మకం ఉంది. ఆ నమ్మకంతో మేము ముందుకెళ్ళగలుగుతున్నాం. విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి. డైరెక్టర్ గారు, సో అంటే మీకు ఎంత కాన్ఫిడెన్స్ ఉంది అంటే ఈ సినిమా అంటే ప్రేక్షకులకి రీచ్ అవుతుందని? మీరు గెస్ చేసేంత కాన్ఫిడెంట్. అంతే అంటారా? అంతే. రిలీజ్ రోజు తెలుస్తుంది మనకి. సో అంటే ఇప్పుడు ఒక డెబ్యూ డైరెక్టర్కి అంటే సినిమా తీయాలంటే చాలా కష్టం. మీరు ఏమంటారు? ఒకటి అడుగుతాను, సినిమా తీయాలంటే కష్టమా, ప్రమోషన్ చేయాలంటే కష్టం? ప్రమోషన్ చేయాలంటే కష్టం అండి. అంతేనా? సో ఎంత హడల్స్ ఫేస్ చేశారంటే ప్రమోషన్ అనగానే, అంటే రిలీజ్కి దగ్గరగా ఉంది, సో చాలా ప్లేసెస్ తిరిగారు మీరు మొత్తం మూవీ టీమ్ అంతా కూడా. సో ఏమైనా హడల్స్ ఫేస్ చేశారా? అంటే ఇప్పుడు చూస్తే సమ్మర్ కదా, సో రోడ్స్లో మీరు వెళ్ళాలి, సో కాలేజ్ టూర్స్ అవన్నీ, ఎలాంటి హడల్స్ ఉన్నాయి? ఇప్పుడుండే హీట్కి అదేం పనికిరాదండి. అంతేనా? ఎందుకంటే మొత్తం కడప కదా. కడపనేం కదండి, ఎక్కడ కర్నూలులో స్టార్ట్ చేసాము, వైజాగ్ వరకు వెళ్ళాము. సో అందరూ చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. అక్కడ ఫుల్ హ్యాపీ అండి, ఎక్కడ ఏది హార్డ్ అనిపించలేదు. అండ్ ఎస్పెషల్లీ మీరు సపోర్ట్ చేస్తే మేము ఎక్కడైనా ఉంటాం. ఓకేనా? యా, వి విష్ ఆల్ ద బెస్ట్ అండి. సో విశ్వకార్తికేయ గారు, సో ఈ సినిమా తర్వాత అంటే మీకు బాగా బజ్ క్రియేట్ ఉంది అనిపిస్తుంది. ఎందుకంటే అంటే అప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్గా ఉన్నప్పుడు ఎంత క్రేజ్ అయితే ఉందో, సో కొంతమంది ఇప్పుడు గెస్ చేశారు ఓహో మీరేనా అన్నట్టు. సో ఈ సినిమా తర్వాత మంచి క్రేజ్ వస్తుందని మీకు అనిపిస్తుందా? అంటే చూస్తున్న ట్రైలర్ అయితే చాలా ఇంప్రెసింగ్గా ఉంది. మీకేమనిపిస్తుంది? అంటే మీరు జనాల్లో వెళ్ళారు కదా, ఎలా ఉన్నది? డెఫినెట్లీ మీరు సినిమా చూసిన తర్వాత ఇంత కూల్గా అయితే మాట్లాడరు.
బ్రో మీరే ఐదర్ అంటారు. డైరెక్టర్ సార్. సో బేసిక్గా ప్రమోషన్స్ బాగా చేస్తున్నారు. వేరే ఇంకో మెయిన్ హీరోయిన్ ఉన్నారు కదా, స్రవంతి గారు, చిత్ర శుక్లా గారు. నీ పర్సనల్ పేర్లు చెప్పదు బ్రో, ఇక్కడ మన మామూలుగా చెప్పు. ఆవిడని నుంచి కొంచెం యాంకర్ని పిలిచి ఆ పేరు గుర్తు. చిత్ర శుక్లా గారు ఎక్కువ ప్రమోషన్స్కి రావట్లేదు. బేసిక్గా ఏదో ఒక పేరు గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది మనం, అందుకే అన్ని పేర్లు గుర్తుపెట్టుకోలేము. ఓకే, అంటే చిత్ర శుక్లా గారు ఎందుకు ప్రమోషన్స్కి రావట్లేదు, ఏమన్నా మీరే కావాలని ఆపారా? ఆవిడ క్యారెక్టర్ ఏమన్నా హెల్త్ బాగాలేదు అమ్మాయికి, కాబట్టి ఫోన్ నెంబర్ ఇస్తా కనుక్కోండి. అయితే నాకు తీసుకుంటాను. తెలుసు, నాకు తెలుసు. హాయ్ టీమ్ మొత్తం మీకే క్వశ్చన్. సో అంటే లైక్ అడిగే ఉంటారు, ట్రైలర్ చూసిన తర్వాత నాకు ఏమనిపించింది అంటే ట్విన్స్ ఏమో అనిపించింది. అండ్ వన్ క్వశ్చన్, ఒక సీన్లో ఒక పని చేసే పర్సన్గా ఉంటారు, అది విశ్వగారేనా? అవునండి. అలా కనిపించలేదా? లేదు, ఏమో అని. సో ఏమైనా డ్వెల్ క్యారెక్టర్ ఉంటుందా, ఏమైనా ట్విస్ట్ ఉంచారా? లేదు, యూట్యూబ్ ఉంది కదండి, పాస్ చేసి చూస్తే అదే కనపడుతుంది. పాస్ చేసి చూస్తాను, డెఫినెట్లీ చూస్తా, బట్ కన్ఫర్మేషన్ కావాలి కదా ఆయన కాదు అని. అండ్ వన్ మోర్ థింగ్, అందరూ స్పెషల్ సాంగ్ గురించి అడుగుతున్నారు, బట్ మీరు చేసే కథ వెరీ ఇంటెన్స్గా ఉంటుంది, కొత్త ప్రయోగం అంటున్నారు. సో అలాంటి ప్రయోగాలు చేసినప్పుడు మేబీ స్పెషల్ సాంగ్ వల్ల ఆడియన్స్ డివేట్ అయ్యేసి అంటే ఛాన్సెస్ చాలా వరకు ఉంటాయి. సో ఆ రిస్క్ తీసుకోవడానికి గల రీజన్ ఏంటి? కావాలనే తీసుకున్నారా లేకపోతే డివేట్ చేయడానికా? ఆ స్పెషల్ సాంగ్లో కూడా ఒక లీడ్ ఉందండి, అది మళ్ళీ నెక్స్ట్ సీన్ కనెక్ట్ అయి ఉంటుంది, అందుకే స్పెషల్ సాంగ్. ఓకే. చిత్ర గారును హీరోయిన్ ఏమైనా సిస్టర్సా సార్ సినిమాలో? వాళ్ళు సపరేట్, చిత్ర వేరు, ఈ అమ్మాయి వేరుగా. వేరు, వేరే ఊరికి ఇద్దరిది, ఈ అమ్మాయి హైదరాబాద్, ఆ అమ్మాయిది ఎక్కడ సినిమాలో. సార్ ఎందుకు సార్ పిల్లలతో పంచలేదు? సినిమాలో కాదండి, సిస్టర్స్ కాదు. ఓకే, సిస్టర్స్ అయితే కాదు. కాదు అంటే మీకేమైనా డౌట్ ఉంటే ఇంకా మీరు వెళ్ళేసి కనుక్కోవచ్చు. ఏం సార్ ఫోన్ నెంబర్ ఇస్తానంటున్నారు, అడ్రస్ ఇస్తానంటున్నారు. ఓకే, డన్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్. మా రాంబాబు అన్నకి ఏంటి మైక్ ఒకసారి క్వశ్చన్ అడుగుతా. హాయ్ సార్. హాయ్ హాయ్. సో మీరు చాలా డేర్ చేసి ఇప్పుడు 29th రిలీజ్ అవుతుంది మూవీ ఆఫ్ కోర్స్. సో ట్రైలర్ అయితే చాలా బాగుంది. థ్యాంక్ యూ. అంటే బేసికలీ ఇప్పుడు వచ్చే మూవీస్లో సాంగ్స్ కొంచెం తక్కువ అవుతుంది, అలాగే క్యారెక్టర్స్ ఎక్కువ మంది క్యాస్ట్ అండ్ క్రూ కనబడతాం, కానీ కొన్ని మూవీస్లో ఎక్కువ అవుతుంది. సో ఈ మూవీలో మీరు 4 songs 5 songs చెప్పారండి. అలా 4 songs అండి. 4 songs. సో స్టోరీ పరంగా ఏమైనా తగ్గే అవకాశం ఉండిద్దా సార్? లేదండి, అన్ని సాంగ్స్ అన్ని స్టోరీ కనెక్టెడ్. స్టోరీ కనెక్టెడ్ కాకుండా ఏ సాంగ్ ఉండదు. అండ్ ట్రైలర్లో ఇన్నాళ్ళ నంద్యాల గురించి మాట్లాడే కదా సార్, అవును. ఇదేమైనా రియల్ స్టోరీయా లేకపోతే? లేదండి, అంటే నంద్యాల పక్కన నల్లమల ఫారెస్ట్ ఉంటుంది, హార్డ్లీ 1 kilometer 2 kilometers, అందుకు నంద్యాలను ఎంచుకున్నాం. సో నంద్యాల కూడా క్రైమ్స్ లేవండి, ఓకేనా? మళ్ళీ అది కూడా చెప్తా ఉన్నా. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అండి. ఆయుషి పటేల్. హాయ్ అండి. హాయ్ అండి. పటేల్ అంటే తెలుగు, మీరు ఇక్కడ హైదరాబాద్? అవునండి, హైదరాబాద్. ఓకే, తెలుగు అంటే ఫస్ట్ సినిమా కదా ఇది, డబ్బింగ్ మీరే చెప్పారా లేకపోతే? లేదండి, ఆ టైంలో నేను దుబాయ్లో ఉన్నాను. యాక్చువల్లీ నాకు చెప్పాలని ఉండే, బట్ నేను చెప్పలేదు, మిస్ అయిపోయాను. అంతే. క్వశ్చన్ అండి ఏంటంటే, ఇప్పుడు ఉన్న క్యారెక్టర్స్ అన్నిటికి కొమ్ములు పెట్టారు ఆల్మోస్ట్. అంటే కలియుగంలో ఉన్న మనుషులందరి వెనక డార్క్ షేడ్ ఖచ్చితంగా ఉంటుంది, డార్క్ సైడ్, ఈవిల్ సైడ్ ఖచ్చితంగా ఉంటుంది, ప్యూర్ సోల్స్ లేవు అనేది మీ ఫీలింగా? మీకుందా భయ్యా? నాకు 2 షేడ్స్ ఉన్నాయి, నాకైతే ఉన్నాయి. అదే ఆన్సర్. అది ఇక్కడ డైరెక్టర్ గారు సార్, నేను సినిమా చూశాను కాబట్టి నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. చెప్పండి. స్టోరీ రివీల్ చేయకుండా ఏం చేయకుండా, మీకు హీరో ఆ షేడ్స్ చేసినప్పుడు మీకు హీరోకే ఉన్న తేడాలు వచ్చినాయా? ఇది చేయలేట్రా బాబు అని చెప్పి హీరో ఎప్పుడన్నా మొండికేసాడా? లేదండి, ముందే వర్క్షాప్ చేశాం కదా, ముందే వర్క్షాప్ చేసాము. సో నాకు హాస్పిటల్ సీన్ నాకు బాగా నచ్చుతుందండి. హాస్పిటల్ సీన్లు చేసేటప్పుడు నాకు అంటే చాలా పెద్ద సీను, కన్వర్జేషన్ పెద్దగా ఉంటుంది, అక్కడ నాకు బాగా నచ్చింది. ఏమి ఇబ్బంది పెట్టలేదా హీరోని మీరు? నేను ఇబ్బంది పెట్టలేదు అంటారా? మీరు అది హీరోని అడగాలన్నా. ఏం ఇబ్బంది పెట్టారా డైరెక్టర్ గారు? అస్సలు నాకు బాగా చాలా కంఫర్ట్ జోన్ అండి, లైక్ ఈ ప్రొడక్షన్తో కానీ డైరెక్టర్తో వర్క్ చేయడం కూడా. బికాజ్ ఏ రోజు కూడా ఇబ్బంది పెట్టలేదు. ఈ రోజు ఇప్పుడు నీకు టైం కావాలా, ఈ సీన్ అంటే టిపికల్ క్యారెక్టర్ కదండి. సో
ఇట్స్ డిఫరెంట్గా ఉంటుంది పోర్ట్రే కూడా. సో ఆ సీన్ చేసేటప్పుడు కూడా 2 minutes కూర్చో, కావాలంటే టైం తీసుకో, ఆలోచించుకో, ఎలా చేయాలో ఆలోచించుకొని మళ్ళీ రా, అంతేగాని టైం వేస్ట్ వద్దు ఇక్కడ మనకి. సో అంత కూల్గా చెప్తారు. సో ఈవెన్ నాకొక్కడికే కాదు, లైక్ ఈవెన్ యాక్టర్స్ అందరికి కూడా అండ్ ఈవెన్ టెక్నీషియన్స్ కూడా, లైక్ యాజ్ నేను ఇంటర్వ్యూస్లో చెప్పినట్టు కూడా ఒక సీక్వెన్స్ ఇందాక చెప్పినట్టు ఒక ఆల్మోస్ట్ హాఫ్ డే షూట్ అక్కడ ఆపేసి డిఓపికి మీరు వర్క్ చేసుకోండి, మీరు అంతా చేసుకున్న తర్వాత నన్ను పిలవండి. సో ఇక్కడ వీళ్ళంతా ఏదో పిక్నిక్ వచ్చినట్టు చక్కగా కూర్చొని ఎంజాయ్ చేస్తుంటే డిఓపి ఒక్కడే మాత్రం బుక్ అది పట్టుకొని రెండు మానిటర్లు పెట్టుకొని కెమెరాలు అయ్యేను పెట్టుకొని ఆయన ఒక్కడే వర్క్షాప్ చేసుకుంటూ. సో ఇట్స్ అ డిఫరెంట్ కాన్సెప్ట్ అండి, డిఫరెంట్గా ఉంటుంది. ఆ సీన్ కూడా చాలా స్పెషల్గా ఉంటుంది. హాయ్ అండి, ఇక్కడ నేను డైరెక్టర్ గారికి. సో మొదటిసారి ఈ Q&Aలో నన్ను కూడా భాగం చేసినందుకు ఆ క్రెడిట్ మీ కలియుగం పట్నంలో టీంకే దక్కింది. ఫస్ట్ క్రెడిట్ మీకు ఇవ్వాల్సింది పులివెందుల మహేష్కి. అమ్మా వద్దు ఆ జానర్ చూసేసాము. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే బేసిక్గా ఇప్పుడున్న మోస్ట్ కాంపిటేటివ్ సిరీస్లో ఆల్రెడీ మార్కెట్ ఉండి కంటిన్యూగా సినిమాలు చేస్తున్న వాళ్ళకే హిట్లు పడటం చాలా కష్టంగా ఉంది. దట్టు రియాలిటీ షోలకు వెళ్ళి వచ్చిన వాళ్ళకి మార్కెట్ లేదు. చైల్డ్ ఆర్టిస్ట్గా మొన్న సిద్ధార్థ రాయ్ అని ఒక సినిమా వచ్చింది, ఆ అబ్బాయికి కూడా పెద్దగా హిట్ పడింది లేదు. సో మనం ఇంత మంచి ప్రోడక్ట్ని మార్కెట్లోకి తీసుకొస్తున్నప్పుడు మంచిగా ఉంది అవుట్పుట్. సో ఇలాంటి మంచి కథను రాసుకున్నప్పుడు వేరే కాస్టింగ్కి వెళ్ళి ఉండొచ్చు కదా, వై విశ్వ? ఇందాక చెప్పాను కదండి, చాలామంది మేము మోయలేము అన్నారు. ఈ అబ్బాయి ధైర్యంగా చెప్పాడు నేను చేస్తాను అని. సో ఆ కాన్ఫిడెన్స్ చాలు, అందుకే ఈ అబ్బాయి తెలియను. ఓకే ఓకే. అండ్ హీరోయిన్ విషయానికి వస్తే చాలామంది ఉన్నారు ట్రెండింగ్లో. సో వై కాంట్ అదర్స్, వై ఓన్లీ షీ అని? నేను తెలుగుని ఇష్టపడతానండి, అందుకే తెలుగు. అంటే క్యారెక్టర్ అర్థం చేసుకోవాలి, అందుకు నేను తెలుగు అమ్మాయి అని చెప్పాను. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ద మీడియా. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మార్చ్ 29న వరల్డ్ వైడ్గా రిలీజ్ అవ్వబోతుంది కలియుగం పట్నంలో. చూడండి, మీ రివ్యూస్ అన్నీ షేర్ చేయండి. అండ్ ఈ పాటికి మ్యూజిక్ కూడా ఆదిత్య మ్యూజిక్ ద్వారా అందుబాటులో ఉంది, పాటలు వినండి. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ నైట్.